రాత్రి సమయంలో మన ఇంటి తలుపు దగ్గర ఎవరో నిలబడి ఉన్నారని ఊహించుకోండి. అది కూడా మన ఇంట్లో మనం ఒంటరిగా ఉన్నప్పుడు. ఆ వ్యక్తి ఎవరో తెలియదు, అతను ఎందుకు వచ్చాడో తెలియదు, కానీ అతను మనల్ని చూస్తూ కదలకుండా నిలబడి ఉంటే అలాంటి సమయంలో మనం మొదట ఆ వ్యక్తిని చూసి భయపడతాం. కానీ కొన్నిసార్లు మనకు భయంగా కనిపించిన వ్యక్తి వెనుక ఉన్న కథ తెలిసినప్పుడు ఆ వ్యక్తి మీద జాలి కలుగుతుంది. ఇది అలాంటి ఒక విచిత్రమైన సంఘటన. నా పేరు అర్జున్. ఈ సంఘటన జరిగినప్పుడు నా వయసు 11 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు దాటాయి. కానీ దాదాపు 20 సంవత్సరాలు గడిచిన ఆ రోజు మా ఇంటి వెనుకన నేను చూసిన ఆ మనిషిని మాత్రం నేను మర్చిపోలేకపోతున్నాను. మేము ఉండేది ఒక చిన్న పట్టణం చివరిలో ఉన్న కాలనీ. మా ఇంటి వెనుక చిన్న ఖాళీ స్థలం ఉండేది. ఆ ఖాళీ స్థలం తర్వాత ఒక పాత రోడ్డు. ఆ రోడ్డు మీద పగటిపూట మనుషులు తిరుగుతూ ఉండేవారు. కానీ రాత్రి 8 దాటిన తర్వాత అక్కడ పెద్దగా ఎవరూ కనిపించేవారు కాదు. మా ఇంట్లో నేను, మా అమ్మ, నాన్న మాత్రమే ఉండేవాళ్ళం. నాకు స్కూల్ నుంచి ఇంటికి రావడానికి కేవలం 10 నిమిషాలే పట్టేది. ఒకరోజు సాయంత్రం మా అమ్మ ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు. నాన్న కూడా బయటికి వెళ్ళారు. నేను ఒక్కడినే ఇంట్లో ఉన్నా. అది సాధారణమైన రోజే. బ్యాగ్ పడేసి టీవీ ఆన్ చేశాను. కొంతసేపటి తర్వాత వెనుక వైపు నుంచి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. మొదట పెద్దగా పట్టించుకోలేదు. గాలి వల్ల ఏదైనా తలుపు కదులుతుందేమో అనుకున్నాను. మళ్ళీ శబ్దం వచ్చింది. ఈసారి కొంచెం స్పష్టంగా టక్ టక్ టక్. నేను టీవీ వాల్యూమ్ తగ్గించాను. ఇంట్లోని శబ్దం, మళ్ళీ అదే శబ్దం. నేను నెమ్మదిగా వెనుక తలుపు దగ్గరకు వెళ్ళాను. తలుపు లోపల నుంచి లాక్ చేసి ఉంది. అద్దం ద్వారా బయటికి చూశాను. మొదట ఏమీ కనిపించలేదు. అప్పుడు వెనుక గోడ దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్లు కనిపించింది. నేను ఒక్కసారిగా వెనక్కి వచ్చాను. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. మళ్ళీ ధైర్యం తెచ్చుకొని అద్దం దగ్గరకు వెళ్ళాను. ఈసారి స్పష్టంగా కనిపించాడు ఒక మనిషి. అతని వయసు దాదాపు 30-35 సంవత్సరాలు ఉండొచ్చు. జుట్టు చాలా పొడవుగా ఉంది. బట్టలు మురికిగా ఉన్నాయి. అతను గోడ దగ్గర నిలబడి ఉన్నాడు. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే అతను మా ఇంటి వైపు చూడటం లేదు. అతను గోడ వైపు చూస్తున్నాడు చాలాసేపు ఒకే చోట. నేను భయంతో మా అమ్మకు ఫోన్ చేశాను. అమ్మ, వెనుక ఎవరో ఉన్నారు. అమ్మ ఎవరు అని అడిగింది. నాకు తెలియదు, కానీ ఇంటి వెనుక నిలబడి ఉన్నాడు. అమ్మ నన్ను తలుపులు చెక్ చేసుకోమని చెప్పింది. నేను అన్ని తలుపులు లాక్ చేశాను. అప్పటికే బయట చీకటి పడుతోంది. ఆ మనిషి మాత్రం అక్కడే ఉన్నాడు. దాదాపు 20 నిమిషాలు ఒక్కసారి కూడా కదలలేదు. కొద్దిసేపటి తర్వాత మా అమ్మ ఇంటికి వచ్చింది. నేను జరిగిందంతా చెప్పాను. అమ్మ కిటికీ దగ్గరకు వెళ్ళి చూసింది. కానీ అప్పటికే ఆ మనిషి కనిపించలేదు. బహుశా వెళ్ళిపోయి ఉంటాడు అంది. నాకు మాత్రం నమ్మకం రాలేదు. ఆ రాత్రి నేను సరిగ్గా నిద్రపోలేదు. మరుసటి రోజు ఉదయం నాన్న వెనక స్థలాన్ని చూసి వచ్చాడు. అక్కడ కొన్ని విచిత్రమైన గుర్తులు కనిపించాయి. గోడ మీద చిన్న చిన్న గీతలు, మట్టిలో పాదముద్రలు మరియు మా ఇంటి వెనుక ఉన్న పాత చెట్టు కింద ఒక చిన్న బొమ్మ. అది చాలా పాతది, దుమ్ముతో కప్పబడి ఉంది. నాన్న దాన్ని తీసుకొని చెత్తలో పడేశాడు. అక్కడితో విషయం అయిపోయిందనుకున్నాం. కానీ 3 రోజుల తర్వాత అతను మళ్ళీ వచ్చాడు. ఈసారి పగటిపూట. నేను స్కూల్ నుంచి వస్తున్నప్పుడు రోడ్డు అవతల వైపు అతన్ని చూశాను. అతను నన్ను చూడలేదు. మా ఇంటి వైపు చూస్తూ నిలబడి ఉన్నాడు. నేను భయపడి ఇంట్లోకి పరిగెత్తాను. ఆ రోజు నాన్న పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి చుట్టుపక్కల విచారించారు. ఆ వ్యక్తి గురించి ఎవరికీ తెలియదు. అతను ఎక్కడి నుంచి వస్తున్నాడో కూడా తెలియదు. పోలీసులు అతన్ని కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వమన్నారు. ఆ తర్వాత దాదాపు 1 నెల రోజులు అతను కనిపించలేదు. మా జీవితం మామూలుగా మారింది. కానీ ఒక సాయంత్రం
నేను ఇంటి ముందు సైకిల్పై కూర్చొని ఉండగా ఒక పోలీస్ జీపు మా ఇంటి ముందుగా ఆగింది. ఒక అధికారి దిగాడు. నాన్నతో కొద్దిసేపు మాట్లాడాడు. ఆ తర్వాత నన్ను చూసి ఇలా అడిగాడు, అర్జున్, నువ్వు కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తిని చూసావు కదా? నేను తల ఊపాను. అతని గురించి మాకు కొంత సమాచారం దొరికింది. నాకు వెంటనే భయం వేసింది. అతను ఎవరు అని అడిగాను. పోలీస్ అధికారి కాసేపు మౌనంగా ఉన్నాడు. అతని పేరు రవి. ఈ పేరు విన్నాక నాకు ఏమీ గుర్తు రాలేదు. అతను చెప్పిన తర్వాత తెలిసిన విషయం చాలా ఆశ్చర్యం వేసింది. రవి చిన్నప్పుడు మా కాలనీలో ఉండేవాడట. అతనికి ఒక చిన్న చెల్లెలు ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులు పాత ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ దాదాపు 10 ఏళ్ళు నివసించారట. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ కుటుంబానికి పెద్ద సమస్య వచ్చింది. తండ్రి చనిపోయాడు. కొంతకాలానికి తల్లి కూడా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. రవి అప్పటికి పెద్దవాడు కాదు. అతని చెల్లెల్ని బంధువులు తీసుకెళ్లారు. రవి మాత్రం తన తల్లితోనే ఉండిపోయాడు. తర్వాత అతని తల్లి కూడా చనిపోయింది. ఆ తర్వాత రవి ఒంటరిగా మిగిలిపోయాడు. అతనికి మానసిక సమస్యలు ఉన్నాయని, తన చుట్టూ జరుగుతున్న విషయాలను సాధారణంగా అర్థం చేసుకోవడం కష్టమని పోలీసులు చెప్పారు. కొంతకాలం అతన్ని ఒక సంరక్షణ కేంద్రంలో ఉంచారు. కానీ అతను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. అయితే మా ఇంటి దగ్గరకు ఎందుకు వచ్చాడు అని నేను అడిగాను. పోలీస్ అధికారి నా వైపు చూసి నెమ్మదిగా చెప్పాడు, మీరు ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఒకప్పుడు అతని కుటుంబం ఉన్న ఇల్లు. నేను షాక్ అయ్యాను. మా ఇల్లు దాదాపు 10 సంవత్సరాల క్రితం కొనుక్కున్నాం. అంటే నేను చిన్నప్పుడు చూసిన ఆ మనిషి తనకు పరిచయం ఉన్న పాత ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడా? ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు. ఇప్పటి వరకు నేను భయపడిన వ్యక్తి బహుశా మా ఇంట్లోకి చొరబడడానికి రాలేదు. అతను తనకు ఒకప్పుడు ఉన్న ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడు. అక్కడ తన తల్లి ఉందని అతని మనసు ఇంకా అనుకుంటుందేమో. ఆ తర్వాత రవిని ఒక సంరక్షణ కేంద్రానికి తీసుకువెళ్లారని తెలిసింది. మేము విషయం మర్చిపోయాం. సంవత్సరాలు గడిచాయి. నేను కాలేజీకి వెళ్ళాను. ఉద్యోగం వచ్చింది. తర్వాత పెళ్ళి కూడా అయ్యింది. మా తల్లిదండ్రులు మరో ప్రాంతానికి వెళ్ళిపోయారు. నేను మాత్రం ఆ ఇంటిని అమ్మకుండా అక్కడే ఉండిపోయాను. ఒక ఆదివారం ఉదయం నేను ఇంటి వెనుక కూర్చొని టీ తాగుతున్నాను. అప్పుడు రోడ్డు వైపు ఎవరో నిలబడి ఉన్నారు. మొదట నేను పట్టించుకోలేదు. కానీ ఆ వ్యక్తి నన్నే చూస్తున్నాడు. నాకు ఏదో పరిచయంగా అనిపించింది. అతని జుట్టు ఇప్పుడు పూర్తిగా తెల్లబడింది. ముఖం వయసుతో మారిపోయింది. కానీ అతని కళ్ళు మాత్రం నాకు వెంటనే గుర్తొచ్చాయి. అతనే రవి. నా చేతిలో ఉన్న కప్పు ఒక్కసారిగా వణికింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత అతను మళ్ళీ మా ఇంటి దగ్గర నిలబడి ఉన్నాడు. అతను నన్ను చూస్తూనే ఉన్నాడు. నేను వెంటనే లోపలికి వెళ్ళి తలుపు వేసుకోవచ్చు, పోలీసులకు ఫోన్ చేయవచ్చు. కానీ ఆ క్షణంలో నాకు ఒక విషయం గుర్తొచ్చింది. పోలీస్ అధికారి చెప్పిన మాట. అతను తన పాత ఇంటిని వెతుక్కుంటూ వస్తున్నాడు. నేను కొద్దిసేపు అతన్ని చూస్తూ ఉన్నాను. తర్వాత నెమ్మదిగా చేతితో లోపలికి రావాలని సూచించాను. అతను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే గేటు దాటి లోపలికి వచ్చాడు. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను దగ్గరికి వచ్చాడు. నేను ఒక్క అడుగు వెనక్కి వేశాను. కానీ అతను నన్ను ఏమీ చేయలేదు. అతను కేవలం ఇంటిని చూస్తూ నవ్వాడు. ఆ నవ్వులో నాకు భయం కనిపించలేదు. ఒక విచిత్రమైన ఆనందం కనిపించింది. అతను ఇంటి తలుపును చూస్తూ నిలబడ్డాడు. తర్వాత గోడను తాకాడు. ఆ గోడను చేతితో నెమ్మదిగా తడిమాడు. ఏదో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా నేను అతన్ని లోపలికి రమ్మని సూచించాను. అతను నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. హాల్లోకి వచ్చిన వెంటనే అతని కళ్ళు పెద్దవయ్యాయి. అతను గోడను చూశాడు. కిటికీ దగ్గరకు వెళ్ళాడు. ఆ తర్వాత ఒక మూలలో ఉన్న పాత అల్మారాను చూసి ఆగిపోయాడు.
అతను ఆ అల్మారా దగ్గరకు వెళ్ళి దాని మీద చేతిని పెట్టాడు. అతని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ అతని ముఖం మాత్రం నేను ఇంటికి వచ్చాను అని చెబుతున్నట్టుగా ఉంది. నేను వెంటనే సంరక్షణ కేంద్రానికి ఫోన్ చేశాను. దాదాపు 15 నిమిషాల తర్వాత 2 సిబ్బంది వచ్చారు. వాళ్ళు రవిని చూసిన వెంటనే గుర్తుపట్టారు. అతన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ రవి కదలలేదు. అతను సోఫాలో కూర్చొని టీవీలో వస్తున్న పాత కార్టూన్ చూస్తున్నాడు, చిన్న పిల్లాడిలా. వాళ్ళు అతన్ని బయటకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు అతను ఏడవడం మొదలుపెట్టాడు. ఆ క్షణంలో నాకు ఏదో అర్థమైంది. అతను ఆ ఇంటిని వెతుక్కుంటూ వచ్చినది ఎవరైనా భయపెట్టడానికి కాదు. అతని జ్ఞాపకాల్లో ఇంకా తన తల్లి అక్కడే ఉంది. అతనికి కాలం ముందుకు వెళ్ళిపోయిందనే విషయం పూర్తిగా అర్థం కాలేదు. అతని ప్రపంచంలో ఆ ఇల్లు ఇంకా అతని ఇల్లే. అతని తల్లి ఇంకా అక్కడే ఉంది. అతని బాల్యం ఇంకా అక్కడే ఉంది. అతను చివరికి వెళ్ళిపోయాడు. కానీ బయటకు వెళ్ళే ముందు ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఇంటిని చూశాడు. అతని కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆ రోజు తర్వాత నేను అతన్ని మళ్ళీ చూడలేదు. కానీ కొన్ని నెలల తర్వాత ఆ సంరక్షణ కేంద్రం నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. మీ ఇంటికి వచ్చిన విషయం అతనికి ఇంకా గుర్తుంది అన్నారు. అతను తరచూ మీ ఇంటి గురించి మాట్లాడుతూ ఉంటాడు అని అన్నారు. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అతనికి నేను గుర్తున్నానా అని అడిగాను. వారు బహుశా అని సమాధానం ఇచ్చారు. కొద్దిసేపు మౌనం తర్వాత అతనికి మీతో భయం లేదు. మీ ఇంటిని చూసినప్పుడు అతను చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఆ రోజు నుంచి నేను ఒక విషయం గురించి చాలా ఆలోచించాను. మనకు భయంకరంగా కనిపించే ప్రతి మనిషి వాళ్ళ వెనుక ఏదో ఒక భయంకరమైన ఉద్దేశం ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వాళ్లకు మనకంటే ఎక్కువగా భయం ఉండొచ్చు. వాళ్ళు కోల్పోయిన ప్రపంచాన్ని తిరిగి వెతుక్కుంటూ తిరుగుతూ ఉండొచ్చు. ఇప్పటికీ నేను ఆ ఇంట్లోనే ఉంటున్నాను. ఇంటి వెనుక ఉన్న ఆ పాత గోడ మాత్రం ఇంకా ఉంది. కొన్నిసార్లు సాయంత్రం అక్కడే కూర్చొని ఉంటే ఆ రోజు చిన్నప్పుడు చూసిన రవి గుర్తొస్తాడు. మొదట నేను అతన్ని చూసినప్పుడు నాకు అతను ఒక భయంకరమైన అపరిచితుడు. 20 సంవత్సరాల తర్వాత అదే మనిషిని చూసినప్పుడు అతను కేవలం తన గతాన్ని వెతుక్కుంటూ ఒక ఒంటరి వ్యక్తిలా కనిపించాడు. అయితే ఈ కథలో నన్ను ఇప్పటికీ వణికించే విషయం మాత్రం వేరే. రవి మొదటిసారి మా ఇంటి వెనుక నిలబడి ఉన్నప్పుడు అతను గోడను ఎందుకు చూస్తున్నాడో నాకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది, ఆ గోడ వెనుక ఒకప్పుడు అతని తల్లి అతని కోసం ఒక చిన్న చెక్క పెట్టె దాచిందట. అందులో అతని చిన్ననాటి బొమ్మలు ఉండేవట. మేము ఇంటిని కొనుగోలు చేసినప్పుడు ఆ పెట్టె ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలియదు. కానీ ఆ పెట్టెను వెతుక్కుంటూనే రవి మా ఇంటికి తిరిగి వచ్చాడని సంరక్షణ కేంద్రంలోని వ్యక్తి చెప్పాడు. ఆ పెట్టెలో ఏముంది ఎవరికీ తెలియదు. కానీ ఆ రోజు మా ఇంటి వెనుక చెట్టు కింద నాకు దొరికిన ఆ పాత బొమ్మ మాత్రం ఇప్పటికీ నా దగ్గరే ఉంది. కొన్నిసార్లు రాత్రి దాన్ని చూస్తుంటే ఒక ఆలోచన వస్తుంది. ఆ రోజు నేనే భయంతో తలుపు మూసేసి ఉండిపోయి ఉంటే బహుశా రవి కథ నాకు ఎప్పటికీ తెలియకపోయేది. అందుకే ఇప్పుడు ఎవరైనా మన జీవితంలోకి భయంకరమైన రూపంలో వచ్చినప్పుడు వెంటనే వాళ్ళను రాక్షసులుగా నిర్ణయించే ముందు వాళ్ళ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని భయంకరమైన ముఖాల వెనుక కూడా మనలాగే ఒక మనిషి ఉంటాడు. మరియు కొన్నిసార్లు మనకు హర్రర్ స్టోరీలా అనిపించినా చివరికి ఒక మనిషి తను కోల్పోయిన ఇంటిని, తన గతాన్ని, తన జ్ఞాపకాలను వెతుక్కుంటూ తిరిగిన కథగా మారుతుంది. అదే ఆ ఇంటి వెనుక నిల్చున్న మనిషి అసలు కథ.